హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు శనివారం అనగానే మనకు గుర్తుకొచ్చేది పెబ్బేరు సంత. ఈ పెబ్బేరు సంత వనపర్తి జిల్లాలో ఉంది. ఈ సంతకు వేలాదిగా జీవాలు, పశువులు, కోళ్ళు వస్తాయి. ఇక్కడికి వచ్చిన రైతులను, వ్యాపారస్తులను అడిగి ఈనాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో జీవాలు డీసీఎంల ద్వారా ఈ సంతకు వస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వెహికల్స్లో జీవాలు ఈ సంతకు తరలించబడతాయి. వీళ్ళంతా రైతులు, వ్యాపారస్తులు. వీళ్ళని అడిగి ఈనాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్న, ఈ మేకలు మీవేనా? మావేనా? ఏం పేరు అన్న? చెన్నై. ఏ ఊరు? షాగాపురం. ఒకటి ఎట్లా ధర? జత 12,000. జత 12,000. ఈ సొంతం మీవేనా, వ్యాపారం? సరే, మరి ఏంటి గురించి చెప్తున్నారు? ముఖ్యంగా అవే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి. ఇన్ని రోజులు మీరు పెంచింది కదా మీ దగ్గర, మళ్ళీ వీటిని అమ్ముతుంటే ఏమన్నా బాధ అనిపించదా మీకు? బాధ అంటే మేము ఎడపడతాం మేము. అది కూడా కరెక్ట్. హోటళ్ళు అంటే మా గోడి కావు, ఆడగోళ్ళు అట్లా పెట్టుకొని వీటిని అమ్మేస్తాం. ఎన్ని నెలలు ఉంటాయి ఇవి? 3 నెలలు. ఎట్లా? 4,000 చెప్పా. మరి ఈయన ఎంత చెప్తున్నాడు? 3,700. 3,700. ఏం పేరు? షాగాపురం. ఇద్దరిది ఒకటే. మా ఉపాధి జిల్లా మండలం షాగాపురం. ఇది ఎంతనా ధర? 15,000. 15,000. ఏమన్నా గిరాకీ వచ్చిందా? గిరాకీ వచ్చి 14,000 కడుతున్నారు. ఇంకా 1,000 రూపాయలు కడితే 1,000 రూపాయలు కడితేయడం. సరే, ఏంటి గురించి చెప్తున్నారా? అదే గొర్రెల తాగుడు అయితే దాన్ని టార్గెట్ అయిపోయింది. టార్గెట్ అయిపోయిన తర్వాత అమ్మేసి మళ్ళీ వేరే ఇతనానికి తీసుకోవాలి. అంటే మళ్ళీ ఈ పెబ్బేరు సంతలే కొనుక్కుంటారా? మళ్ళీ బయట మళ్ళీ ఏం లేదు, పెబ్బేరు సంతలే అమ్ముతాం, పెబ్బేరు సంతలే కొనుక్కుంటాం. మళ్ళీ వేరే దగ్గర దీన్ని బాలేదు వరకు వయసు అయిపోయినాక తీసేసి వయసు ఉన్నదాన్ని తీసుకోవాలి. ఎంత ఉండదు వయసు 5 ఏళ్ళు ఉంటుంది. 8 ఏళ్ళు. ఏదైనా మీద పాలపిల్ల ఇది అమ్మనికనే కదా? ఎంత ధర ఇది? 5,000. ఏమైనా వచ్చింది దగ్గర? రైతా వ్యాపారమా? రైతువా వ్యాపారమా? రైతు ఎందుకు అమ్ముతున్నావు? అవసరం పువ్వు కావద్దా? కావాలి. మేకప్ పిల్లలు రైతా వ్యాపారం? రైతేనా? ఎవరన్నా? నాటెళ్ళి. ఏం పేరు? నా పేరు వెంకటేష్. ఎంత ధర వీటికి? 7,500 చెప్పిన. రెండింటికి జత. దేని గురించి చెప్తాను? రీజన్ ఏంది? ఇప్పుడు వర్షాకాలం బలం తగ్గిపోతాయి అని అమ్ముతున్నాను. అదే ధర 7,000 వచ్చింది దగ్గర. 5,000. అమ్మా, మీ మేక పిల్లలు మేమేనా? ఎవరమ్మా? నాటెళ్ళే. నాసనెళ్ళే. ఎంత అమ్మ ధర వీటికి? 6,000. 6,500. ఎంతమ్మా పల్లపిల్ల? పల్లపిల్లకి ఎంత ధర? 2,200. 2,200. రేట్ వచ్చింది దీనికి? సంతలో ఇట్లా భిక్షాటన చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
రెట్లు మేమేనా ఇవి ఎంత రేటు పెడిచి రేట్ 11,000 చెప్పి జత 11,000 వచ్చిందేమన్నా గిరాకీ వస్తున్నారు ఇట్లా అడిగి పోతున్నారు. అట్లా దేని గురించి అమ్ముతున్నావు దేని గురించి అమ్ముతున్నావు ఇట్లే మేపుకుని ఇంకా మేపుకోవడానికి తీసుకోలేము నేను గొర్రెల కాంటి వచ్చాను పట్టుకొచ్చి నమ్మనికనే కదా అమ్మనికి అదే అనేది ఎందుకు అమ్ముతున్నావు అంటున్నా ఇట్లే ఇంకా అవసరాలు బట్టి కొనుక్కొని పోతుంటే అరుస్తుంది గొర్రెలు మేమేనా ఏం పేరన్నా బీసాన్ బీసన్న ఎవరు నోట్లంపల్లి మొట్లపల్లి ఎట్లా జత ఇవి ఆ, 22 22,000 చెప్తాను 22 22,000 జత ఏమైనా వచ్చింది దగ్గరకి ఇంకా రాలేదు అంటే ఏంటి గురించి అమ్ముతున్నావు ఎందుకు అమ్ముతున్నావు సాకు అమ్ముతుంది ఏమైనా సాకు ఉంటే అనాలనుకుంటే వాళ్ళకి అమ్మేస్తాం అంతేనా ఏమైనా నీ అవసరాలు కోసం అమ్ముతున్నావు అవసరాలకు వచ్చే నీయాసం అదే 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 తెచ్చి సాకినాం మళ్ళీ వాళ్ళకి కట్టాలి కదా. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఇవి అమ్మేస్తున్నావు ఇంటికాడ ఉన్నాయా గొర్రెలు మళ్ళీ మేము సాకుని ఆకుని మళ్ళీ అమ్మేస్తున్నాను అట్లా ఈ గొర్రెలు కాకుండా వేరే పని ఏమైనా చేస్తుంటావా ఇది గొర్రెలు అదే చేస్తుంటావు ఈ పొట్టాలు మేమేనా మావేనా ఏం పేరేనా కాంతా అంత ఎవరు సందాపురం అందాపురం ఎంత జత ఇవి చదువునా ఆ, 18,000 18,000 ఏమైనా వచ్చిందా గిరాకీ గిరాకీ వచ్చిందా గిరాకా రాలేదు గిరాకీ చెప్పిన పెట్టుకోవాలకు పైన కూలు కావాలని కూలకు పైసలు ఎక్కువ అడుగుతున్నా అంటే చేను వేసిండ్రా వేసిండ్రా వ్యవసాయం చేసిండ్రా కది చేయను వేసిండ్రా దానిలో కూల గురించి అమ్మేస్తాం కూల గురించి ఇంకా ఉన్నాయా గొర్రెలు ఇంటికాడ ఉన్నాయి ఇంకా ఇంటిగా ఉన్నాయి ఇంకా ఉన్నాయి జీవాలు ఉన్నాయి మరి ఇంత చిన్నప్పటి నుంచి పెంచి పెంపేసి అంతకు తీసుకొచ్చినావు మరి బాధ అనిపించదా అనిపిస్తుంది ఇంకా కింద పెట్టి అడిగినప్పుడు బాధ అనిపడుతుంది అదే అదే అప్పుడు గుణం అయినప్పుడు 6,000 గుణం అయినాం ఇప్పుడు 8 అడుగుతున్నారు 9 చేసి ఇవ్వాలని మేము అనుకున్నాం అదే ఇన్ని రోజులు పెంచి దాన్ని అమ్మేస్తాం అంతా 2 నెలల అన్నా నీ పాలపిల్ల ఎట్లానా 1000 రూపాయలు 1000 రూపాయలు ఏం పేరన్నా రాముడు రాములు ఎక్కడ రతిపురం పట్టుకురా బీరేళ్ళు బిర్యానీ వర్షానికి మెత్తగా అయినట్టుంది వణుకుతుంది పూర్తిగా రైట్ ఎంత రేట్ ఇది పొట్టేలు 25,000 25,000